అండి వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నిఫ్టీ యొక్క అనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుందని మనము డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అనేది ఒక సపోర్ట్ దగ్గర ఉందండి. 23,566 అనేది మేజర్ సపోర్టు. ఆ లెవెల్లో మనకు సపోర్ట్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మనకు ట్రెండ్ అనేది రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైనా సరే రివర్సల్ అయ్యేటప్పుడు మనకు మొమెంటమ్స్ అనేది పెద్ద మొమెంటమ్స్ ఉండవండి, క్లారిటీ ఉండదు. ఓకే, ఇక్కడ మనం చూసి ఆర్ఎస్ఐ లేదు, అదేవిధంగా మనకు ఏడిఎక్స్ కూడా లేదు. ఏడిఎక్స్ ఎప్పుడైతే మనకు ఫాల్ అవ్వడం జరిగిందో ఓకే, ఆప్షన్ బయర్స్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదన్నమాట. సో అంటే మనకు టైం డికే అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే లాసెస్ రావడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనము ట్రేడింగ్ అనేది ఓన్లీ రిస్కీ ట్రేడర్స్ మాత్రమే ట్రేడ్ చేయాలి అనమాట. ఓకే, సో ఇన్ కేస్ మనకు అలా ట్రేడ్ చేయాలనుకుంటే ఏంటి సిచ్యువేషను అని ఈరోజు మాట్లాడుకుంటే, ఇక్కడ మనకు 23,800 అండి. 23,800 మనకు ఒక చిన్న గమనించారంటే ఒక చిన్న ట్రెండ్ను బ్రేక్ చేసిందండి. మొన్న లాస్ట్ ఫ్రైడే రోజు బ్రేక్ చేసి అక్కడ హోల్డ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారము. ఓకే, ఇక్కడ చూసారంటే దీన్ని మనం ఒక చిన్న ఫ్లాగ్ ప్యాటర్న్ అని కూడా అంటాము. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ చేసి పైన కూర్చొని ఉందండి. ఇప్పుడు 23,800కి అయిన పైన హోల్డ్ చేస్తే మనకు నెక్స్ట్ ఒక 200 పాయింట్స్ అంటే 24,000 అండ్ 24,200 వరకు క్లియర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈరోజు జరిగే మూమెంట్ని బట్టి అంటే 23,800 అబౌవ్ హోల్డ్ అయితే మనం కాల్ చేసుకోవచ్చు అండి. 24,000 అండ్ 24,200 టార్గెట్స్ అనుకోవచ్చు. ఒకవేళ ఫాల్ అయింది అనుకోండి, 24,300 కన్నా 23,800 కన్నా బిలో ఫాల్ ఉంటే ఓకే, మనం ఎలా ట్రేడ్ చేయాలి అంటే మనము పుట్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు అండి. బట్ ఒక 200 పాయింట్స్ ఓకే, 23,600 వరకు మనకు అది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మేజర్ ఈరోజు క్రూషియల్ ఉంటుంది. సో ఏదో పైకి వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా అనేది ఈరోజు యొక్క ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనము ట్రేడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.